హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో అయితే వారాహిదేవి విగ్రహం ఇంకా ఫోటో ఫ్రేమ్ లేకుండా నేను ఎలా నవరాత్రులు చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి. నేను ఈసారి ఓన్లీ పూజలే పెట్టుకున్నానండి. వ్రతాల్లాగా నవరాత్రులాగా నేను ఏం చేసుకోలేదు. పొద్దున్న సాయంత్రం పూజ పెట్టుకుంటున్నాను అంతేనండి. ముందుగా అయితే నేను ముందు రోజే బయట ముగ్గు పెట్టేసుకున్నాను. ఆ రోజు నాకు ఇవన్నీ చేస్తే కుదరదు అని కాదు, టైం అయిపోతుంది అనేసి. సో బయట అలా ముందు రోజు ముగ్గు పెట్టేసుకున్నాక నెక్స్ట్ డే లేచి లైట్గా తుడుచుకున్నాను అంతేనండి. ఇవన్నీ చేశాక బయట ఇలా చెంబుకి ఇలా నీట్గా ఫ్లవరు అన్నీ చేసేసి ఫ్లవర్స్ వేసి దాంట్లో పసుపు కుంకుమ అన్నీ పెట్టి నీట్గా రెడీ చేసుకొని ఆ కలసం కూడా బయట పెట్టుకున్నాను. అండ్ బయట అయితే ఇంత చక్కగా శుద్ధ ముక్కలు అంటారు కదా, దాంతో ముగ్గులు పెట్టుకున్నానండి. చాక్ పీస్తో కాదు. ఇట్లా పెట్టుకుంటే భలే అనిపించింది. అండ్ దూరాలు కూడా చెప్పాను కదా, కొన్ని డేస్లోనే నేను ఆ ద్వారానికి పసుపు రాసుకుంటాను. ఎవ్రీ టైం అయితే రాయను అని, ఎందుకంటే దూరం పాడవుతుంది అని భయం అండి నాకు. సో ఎలానో నవరాత్రులే కదా అనేసి నేను అలా చేశాను. మా అమ్మాయికి వీడియో తీయమంటే అది ఏమవుతుందో తెలియదు కానీ మొత్తం షేక్ చేసేస్తుందండి. తర్వాత నేను చూస్తే ఎందుకమ్మో ఇంతగా దాన్ని ఊపేసావు కెమెరా అని అంటే ఏమోనమ్మా అని అంటుంది. నాకు ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. అది బయట వైపు అండి, అలా స్టాండ్ పెట్టుకొని తీస్తే ఎందుకో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే మా అమ్మాయికి తీయమంటాను. సాటర్డేస్ అయితే, రిమైనింగ్ డేస్ అయితే కుదరదులేండి, ఎందుకంటే వారాహిదేవి ఫస్ట్ డే సాటర్డే పడింది కనుక తన ఇంట్లోనే ఉంది. సో బయట అలా నీట్గా అంత చక్కగా చేసుకున్నాక డోర్ను కూడా నీట్గా తుడిచేసుకొని ఇట్లా స్వాస్తిక్, ఓం అండ్ శ్రీ ఇట్లా పెట్టేసుకున్నాను. ఇది నేను ఎవ్రీ మంత్ క్లీన్ చేసి ఇలానే చేసుకుంటానండి, బాగుంటుంది. అండ్ డోర్ చూడగానే బయట వాళ్ళు ఎవరైనా వచ్చి డోర్ చూడగానే అనిపిస్తుంది ఓహో వీళ్ళు హిందూస్ అని. చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇంటికి కూడా చాలా మంచిదండి. సో అలా చేసుకున్నాను. బయట అంతా క్లియర్ అయిపోయింది. ఇంకా ప్రసాదంకి లెమన్ రైస్ చేసుకొని దాని మీద మూత పెట్టేసి, అంటే దాని స్మెల్ ఎవరు పీల్చకూడదు అంటారు కదా, దానితో పక్కన పెట్టేశాను. ఇలా పీటలు నేనే రెడీ చేసుకున్నానండి. యాక్చువల్గా ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు వుడ్ వర్క్ చేయించేటప్పుడు వుడ్ చాలా మిగిలి ఉండేది. చిన్న చిన్న పీసెస్ వాళ్ళు పడేసేవారండి. పడేయడం ఎందుకు, మనకు యూజ్ అవుతుంది కదా అనేసి నేనైతే ఆ వుడ్డును తెచ్చేసుకున్నాయి ఇట్లా ముగ్గులు పెట్టుకున్నాను. ఎప్పుడైనా సమ్ స్పెషల్ డేస్లో, అంటే ఇట్లాంటి నవరాత్రులు, పూజలు, పండగలు ఉంటాయి కదా, అలాంటప్పుడు యూజ్ చేస్తానండి. సో ఒకటైతే దానికి అలా ముగ్గు పెట్టాను, ఇంకో దానికి పీటలా కొట్టించానండి. మేకుతో కొట్టించి పీటలా రెడీ చేసేసి ఒక దాని మీద ఇట్లా ముగ్గులు పెట్టుకున్నాను. ఇలాంటివి నా దగ్గర చాలా ఉంటాయి. అప్పుడు నేను వీడియోస్ ఇంకా స్టార్ట్ చేయలేదండి, అంటే అదే యూట్యూబ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. అందుకే ఇవన్నీ వీడియో తీయడం నాకు వీడియో తీయడం నాకు కుదరలేదు. అందుకనే ఇప్పుడు మీకు ఇవన్నీ చూపిస్తున్నానండి, ఇట్లా రెడీ చేసుకున్నాను అనేసి. సో మనం బయట డబ్బులు పెట్టి కొనుక్కునే కన్నా ఇట్లాంటి చిన్న వుడ్ ఏమైనా మన దగ్గర ఉంటే దానిపైన మనం ఇలా కలర్స్ వేసి ముగ్గులు పెట్టుకుంటే, చుక్కల ముగ్గులు, అవి కూడా చాలా అందంగా ఉంటుందండి. ఆ వుడ్ పైన నేను ఓన్లీ అక్రిలిక్ కలర్తోనే ముగ్గులు పెట్టుకున్నాను అంతే, ఇంకేమీ కలర్స్ ఏం వాడలేదండి. ఓన్లీ అక్రిలిక్ కలర్తోనే ముగ్గు పెట్టేసుకున్నాను. నార్మల్గా అయితే నేను అగరబత్తితోనే దీపాలు వెలిగిస్తాను, బట్ ఏదో చిన్న షార్ట్ కోసం అని అలా మార్చే స్టిక్తో వెలిగించాను, కానీ మీరు మరోలా అనుకోవద్దు. సో యాక్చువల్గా నేను అన్నీ సర్దేటప్పుడు వీడియో తీద్దాం అనేటప్పటికి ఇంకా పవర్ పోయిందంటే అంత చీకటిగా ఉండేది. ఫస్ట్ అయితే ఒక 2 దీపాలు వెలిగించేసి అన్నీ సర్దుకున్నాక అప్పుడు అన్ని దీపాలు, ప్రసాదం అన్నీ అయితే చేసుకున్నాను. మెయిన్ థీమ్ ఈ వీడియోకి సంబంధించింది ఏంటంటే, నా దగ్గర విగ్రహం అయితే లేదు అమ్మవారిది, అలా అని ఫోటో కూడా లేదు. అలా అని పూజ మానేలేం కదండి. ఇప్పుడంటే విగ్రహాలు, ఫోటోలు వెరైటీ అన్నీ వచ్చేవి. అప్పట్లో ఏముండేవి చెప్పండి, ఏమీ లేవు. సో మనసులో అమ్మవారిని తలుచుకుంటూ మన ఇంట్లో ఉన్న లక్ష్మీ అమ్మవారిని నీట్గా అలంకారం చేసుకొని పెట్టుకొని వారాహిదేవిని స్తుతిస్తే చాలు అని నా అభిప్రాయం. నాది ఎంతవరకు రైట్ అనేది మీరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు పూజ చేసేటప్పుడు వెంకన్న స్వామి ఫోటో, అంటే వెంకటరమణ స్వామి ఫోటో తప్ప పెద్దగా ఇంకేమీ ఉండేవి కాదండి. అలా అని మా మమ్మీ ఏమీ పూజలు చేయడం మానేవారు కాదు. ఇప్పుడు అంటే చాలా ఎక్కువ విగ్రహాలు అవి ఇవి వచ్చేసాయి. మా దగ్గర విగ్రహాలు లేవు, ఫోటోలు లేవు, మేము పూజ చేయలేమని మనం అనుకోకూడదండి. నార్మల్గా అయితే నాది విగ్రహాలు అంటే లక్ష్మీదేవి,
సరస్వతీదేవి అండ్ దుర్గమ్మ ఉన్నారు కదా, ఆ ముగ్గురిని పెట్టుకుంటాను. నా దగ్గర లలితాదేవి విగ్రహం కానీ, శ్యామలాదేవి విగ్రహం కానీ, వారాహిదేవి విగ్రహం కానీ అండ్ ఫొటోస్ కానీ నా దగ్గర ఏమీ లేవండి. నాకు ఏ పండగ రాని, ఏ నవరాత్రులు రాని, నేను ఓన్లీ దుర్గమ్మ, సరస్వతి అండ్ లక్ష్మీదేవి విగ్రహాలు పెట్టుకొని వాళ్ళలోనే ఆ రూపం చూసుకుంటూ పూజ చేసుకుంటాను. సో ఈసారి కూడా ఇట్లానే చేసుకున్నానండి. నేను పీఠం ఇవన్నీ వేయలేదండి. ఓన్లీ లక్ష్మీ అమ్మవారికి నార్మల్గానే ఎప్పుడు పూజ చేసుకునేటట్టుగానే చేసుకున్నాను. జస్ట్ కొంచెం అందంగా కనిపిస్తారని నగలతో, అంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ గోల్డ్, అదే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనండి, అది అమ్మవారికి పెట్టుకున్నాను. అవి ఓన్లీ అమ్మవారికి అనేసి అలా ఉంచేసాను, కొనేసి అమెజాన్లో కొన్నాను, ఆన్లైన్లో. అలా పెట్టేసి ముందంతా ఇట్లా నీట్గా కొంచెం సర్దుకున్నాను. అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, ఇంకా అందంగా కనిపిస్తుంది, స్పెషల్గా కనిపిస్తుందని కింద పీటలు వేసి ఇలా దీపాలన్నీ పెట్టుకొని ఈ ఒక 3 days పెట్టుకుందాం అనుకున్నాను. ఎందుకంటే నాకు ఈ వీక్ డేట్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను పీఠం వేసి విగ్రహాలు పెడితే మధ్యలో అలా ఆపకూడదు. పోనీ మా వారికి పూజ చేయమందామంటే నేను ఎవరిని ముట్టకుండా అవ్వదు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు. అందుకనే ఇంకా మనం ఎంత ఇబ్బంది పడినా దేవుడి విషయాలు మాత్రం మనం కొంచెం స్ట్రిక్ట్గానే ఉండాలి కదా. అలా పీట వేసి అమ్మవారిని పెడితే చాలా నీట్గా పూజ చేసుకోవాలండి. అంటే చాలా పాటించాలి కదా. సో అలా పాటించడం కుదరదు అనేటప్పుడు అలా అని పూజ మానేయకుండా ఇలా పూజ చేసుకోవడమే బెస్ట్ అని నేను అనుకుంటున్నానండి. నా దగ్గర విగ్రహం లేదని మానేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అందుకని నెక్స్ట్ ఈ మధ్యన మా ఇంటికి చుట్టాలు, అంటే మా డాడీ తమ్ముడు వచ్చున్నారు. ఇప్పుడు నేను పూజలని వాళ్ళకేమీ చేయకుండా నేను ఫాస్టింగ్ ఉండి నేను సిక్ అయ్యి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా పద్ధతిగా ఉండదు కదా. అందుకనే ఇంకా నేను ఇట్లానే నీట్గా డెకరేట్ చేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల కూడా పూజ పెట్టుకుంటున్నానండి. అంటే ఇంకా దీని మధ్యలో డేట్ వస్తే నేను డోర్ బంద్ చేసేస్తాను అంతే. నాకు ఎట్లాంటి అయ్యో అమ్మవారిని చూడలేకపోతున్నాను అనే బాధ ఉండదు, ఎందుకంటే నార్మల్ పూజలా చేసుకుంటున్నాను కనుక. అదే పీఠం పెట్టి చేశాను అనుకోండి, అలా అమ్మవారికి దీపం లేకుండా, నైవేద్యం లేకుండా అలా ఉంచకూడదండి 5 days. అది అందరికీ తెలిసిందే లేండి, నేను దీంట్లో స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు. అందుకనే నేను ఇలా చేసుకున్నాను. చాలామంది స్టార్టింగ్లో నేను కూడా అనుకునేదాన్ని, అంటే నా దగ్గర కూడా విగ్రహాలు లేవు, ఫొటోస్ లేవు, నేనేం పూజలు చేసుకుంటానులే అని అనుకునేదాన్ని. బట్ తర్వాత అర్థమైంది ఇవన్నీ మనం పెట్టుకున్నవేనండి. మనసులో ఏదో ఒక అమ్మవారిని అనుకొని మనం పూజ చేసుకుంటే అంతే. దేవుళ్ళందరూ ఒకటేనండి, అందరూ సపరేట్ అయితే కాదు కదా. సో అందుకనే నేనైతే ఈ విధంగానే పూజ చేసుకున్నాను. పంచహారతితో హారతి కూడా ఇచ్చుకున్నాను. నైవేద్యం కింద పులిహోర కూడా చేసుకుని పెట్టుకున్నానండి. ఆ రోజైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను అనుకున్నాను చేయడానికి కుదరదేమో అని అనుకున్నాను, ఎందుకంటే ఇంట్లో మా డాడీ, తమ్ముడు, మా వారు, 2 పిల్లలు, వీళ్ళందరికీ నేనే చేయాలండి. అట్లీస్ట్ వాళ్ళు తాగే గ్లాసు కూడా తెచ్చి కిచెన్లో పెట్టేవారు కాదు. నాకు పని ప్రెజర్ చాలా, వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువైపోయేది ఇంట్లో. అలాంటప్పుడు నేను ఇలా నవరాత్రులు అంటే కొంచెం ఇబ్బంది పడతానండి, చేయలేను. ఎందుకంటే బాడీ కూడా సపోర్ట్ చేయాలి కదండి. పని ఎంతని చేస్తాం, మనం కూడా చేయలేము కదా, ఒక లిమిట్ ఉంటుంది కదా. సో అందుకని అలాని మొత్తం వదిలేదు. నేను ఇలా చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు చెప్తే నమ్మరు, నేను అంత హ్యాపీగా ఉన్నాను ఈ పూజ చేసుకున్నాక. సో నాకు ఎప్పటి వరకు అయితే డేట్ రాదో అప్పటి వరకు నేను ఇట్లానే చేసుకుంటానండి. అండ్ ఇలా చేసుకుంటే మనసుకి హ్యాపీగా ఉంటుంది అండ్ ఇల్లంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ 4 వైపులా ఒక పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటుందండి. దాని నెక్స్ట్ ఇంకా పూజ అంతా అయిపోయాక నార్మల్గానే మా భగవాన్ రూమ్కి ముగ్గులే అందామండి. అయినా సరే ఎందుకో ఇంకా దేవుడి గదిని సపరేట్గా నీట్గా ఇంకా అందంగా చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది నాకు. సో అందుకని నేను ఇట్లా డెకరేట్ చేసుకున్నాను. కింద వైపు ఇదైతే నేను దివాళీకి మనకి మట్టివి అమ్ముతారు కదండి, ఇట్లాంటి మోడల్స్ అలాంటిదే తీసుకున్నాను. ఇలాంటి మోడల్స్ ఓన్లీ దివాళీకి అమ్ముతారండి, సేల్లో పెడతారు. నార్మల్ టైంలో అవి ఎంత రిక్వెస్ట్ చేసి అడిగినా సరే మా దగ్గర లేవు మేడం, స్టాక్ లేదు అని చెప్పేస్తారు. అది కూడా బయట అండి, రోడ్డు పక్కన ఉంటుంది కదా, ఫుట్పాత్లో అమ్ముతారు, అక్కడేనండి. సో నేను అక్కడే తీసుకొని దానికి నేనే కలర్స్ వేసేసి నీట్గా డెకరేట్ చేసుకున్నాను. ఇది కూడా కొన్ని వీడియోస్లో ఉంటాయి, ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, మీకు కావాలంటే చూడండి. అలా చేసుకొని
ఇంకా హ్యాపీగా పూజ అయిపోయింది. ఇంకా సాటర్డే కదా, ఆ రోజు ఈవినింగ్ ఇంకా మా తమ్ముడు రాజస్థాన్ వెళ్ళిపోతే ఇంకా వాళ్ళకి మూవీస్ ఏమీ చూడడానికి అవ్వదు అని కల్కికి వెళ్దామన్నారు. నార్మల్గా అయితే నేను కల్కి అనే కాదులేండి, ఏ మూవీస్ కూడా చూడనండి. ఎందుకంటే 3 అవర్స్ ఎంత టైం వేస్ట్, ఏం చూస్తాంలే అని. బట్ పిల్లల కోసం కొన్ని మనం తప్పదు, ఇంకా నచ్చకపోయినా సరే చేయాల్సిందేనండి. మా పిల్లలైతే ఫస్ట్ హనుమాన్ మూవీకి వెళ్దామన్నారు. అప్పుడైతే నేను వద్దు అని చెప్పేసాను, చాలా క్లియర్గా చెప్పేసాను, ఎందుకులే ఎక్కువ మూవీస్ అని. బట్ ఈసారి కల్కి అనేది పట్టేశారు. వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళకైనా చెప్పగలనేమో కానీ మా తమ్ముడికైతే నేను ఇంకా చెప్పలేనండి. సరేలే అనేసి వెళ్ళాం. బట్ చూశాక అనిపించింది, చూడకపోయి ఉంటే మంచి మూవీ మిస్ అయిపోయి ఉండేదాన్నేమో అని. భలే తీసారండి, నిజంగా చెప్తున్నాను. నాకు మూవీస్ అంటే నచ్చవు, అలాంటిది నేనే అనుకున్నాను ఇంత బాగుంది మూవీ అనేసి. చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మహాభారతంతో లింక్ చేసి చూపించారు. మళ్ళీ కల్కి భగవాన్ రావడం, ఇదంతా ఎట్లా వస్తారు, ఎన్ని కష్టాలు పడుతారో వచ్చేటప్పటికి అనేసి చాలా బాగా అనిపించిందండి. వన్స్ కుదిరితే చూడండి, అస్సలు వదలొద్దు. సో మేము ఫార్మల్ హాల్కి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఫుల్ తడిచిపోయి వెళ్ళామండి. ఫుల్ వర్షం. మా పిల్లలకి ఇంటి దగ్గర ఫుడ్ పెడితే అస్సలు గంటలు చేస్తారు, గొంతు కిందకే దిగదు. అక్కడికి వెళ్తే మాత్రం ఫట్ 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 లాడించేస్తారు, కన్ను మూసి తెరిచేలోపు తినేసేవారు. రోజు ఇలాంటి ఫుడ్ కావాలంటే ఎక్కడ కుదురుతుందో చెప్పండి. ఇంకా మా డాడీకి అవన్నీ టేస్ట్ చేపిస్తున్నాం. యాక్చువల్గా లైఫ్లో బాగా సెట్ అయ్యాము అనేటప్పటికి మా మమ్మీ మాకు దూరం అయిపోయారు. బట్ ఇవన్నీ మా డాడీకి కూడా చూపించాలని మాకు ఆశగా ఉంటుందండి, తమ్ముడికి నాకు. బట్ మా డాడీకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ రోజైతే అందరం బాగా ఎంజాయ్ చేసామండి. మూవీ ఎంజాయ్ చేసాం, మూవీ తర్వాత ఫుడ్ కూడా ఎంజాయ్ చేసాం. అందరికీ నచ్చింది. డాడీ అయితే మూవీకే రాను అని అన్నారు. బట్ మేమే రిక్వెస్ట్ చేసాము, ఒకసారి చూడండి డాడీ అనేసి. ఎందుకంటే మా డాడీ మూవీస్ చూసి 25 ఇయర్స్ అవుతుందండి. ఇంక అప్పటి నుంచి ఆయన మూవీసే చూడలేదు. సో పట్టుకొని మరీ వెళ్ళి ఇలా బయట కూర్చుని పెట్టి ఇలా చెప్పాం, బర్గర్ తినండి డాడీ అంటే, ఆయనకి బర్గర్ ఇది ఎందుకు వేస్ట్ అన్నారు. లేదు డాడీ, వన్స్ ట్రై చేయండి, ఎప్పుడు తినే ఫుడ్డే కదా, ఒకసారి ట్రై చేయండి అంటే, ఓకేలే చూస్తాలే అని అన్నారు. ఇంకా తిన్నాక చాలా బాగుంది అన్నారు. అండ్ అదంతా అక్కడ మాల్ అంతా చూసాక అన్నారు, ఇంత పెద్దది ఉంటుందా, భలే ఉందమ్మా, చాలా బాగుంది అన్నారు. సో అప్పుడప్పుడు పెద్దవాళ్ళని బయట పట్టుకొని వెళ్తే మనకే హ్యాపీ అనిపిస్తుందండి. సో ఈ వీడియో అంతే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.